ఆ ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు అతను హార్ట్ బీట్ ఉంటుంది చూసారు, ఆ అమ్మాయి ఎత్తుద్దా అనేది ఆ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ మిస్ అయ్యాం, మిస్ అవుతాం. సో మిరపకాయ తర్వాత చాలా సినిమాల తర్వాత మళ్ళీ సార్తో సినిమా చేస్తున్నారు. సో ఈ మధ్యలో ఎక్కడ మళ్ళీ చేద్దాము అనే థాట్స్ ఏం రాలేదు? చేసాం, 2-3 సార్లు ట్రై చేసాము, ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు, కొన్ని రీజన్స్ వల్ల సెట్ అవ్వలేదు అంతే. అంతే తప్ప చేయకూడదని లేదు. ఈ మధ్యలో కొన్ని వేల సార్లు కలిసి ఉంటాము, కలిసి హాలిడేస్కి వెళ్తుంటాం, బయటికి వెళ్తుంటాము. ఇప్పుడు ఆయన షూటింగ్ లేకపోయినా నేను నాకు షూటింగ్లో కానీ ఎప్పుడు ఒక చోట ఉంటాం అందరూ ఆల్మోస్ట్. ఎప్పుడు నాకేం చిన్న మొహమాట వేసింది, ఫ్లాప్ ఇచ్చాము, తర్వాత మళ్ళీ పిలిచి మిరపకాయ ఇచ్చాడు, మళ్ళీ అన్నయ్య సినిమా అంటే అదేదో ఎదిగిన కొడుకు బయటికి వెళ్ళి తన బతుకు తను బతకాలి కదా, ఎదిగిన తమ్ముడు ఎంతకాలం హెల్ప్ చేస్తారు. సో అంతే తప్ప వేరే రీజన్ ఏంటి. సో అసలు మీ ఐడియాలజీ ఏంటి సార్ లైఫ్లో, మీరు నమ్మే ఐడియాలజీ ఇన్ ద సెన్స్ నేను ఈ ఐడియాలజీ పెట్టుకొని బతకాలి అలాగే అనుకోనండి. బేసిక్గా మనం మన వల్ల ఎవరికి ఇబ్బంది ఉండకూడదు ఫస్ట్ థింగ్. అట్ ద సేమ్ టైం మనం అనుకుంది బలంగా ఖచ్చితంగా చెప్పగలగాలి. అంటే మీ స్పీచెస్ చూసినా, మీ ఇంటర్వ్యూస్ చూసినా, మీ మైండ్ సెట్ కానీ, కళ్యాణ్ గారి మైండ్ సెట్ కానీ, రవితేజ గారి మైండ్ సెట్ కానీ, ఆ మాటలు కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒకేలా ఉంటే వాళ్ళతో కలవడం వల్ల ఐడియాలజీ ఏమైనా చేంజ్ అయిందా, లేకపోతే అంతకుముందు కూడా చిన్నప్పటి నుంచి మీ ఐడియాలజీ ఎలా? రెండు ఉండొచ్చు. బేసిక్ ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నా మీద డెఫినెట్గా. చిన్నప్పటి నుంచి కెరీర్లో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎక్కువ లైఫ్ స్పాన్ రవినేతో, రాకముందు నుంచి పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్. బట్ నేనేమంటానంటే చాలామంది చూస్తారు కదా వాళ్ళిద్దరు సినిమాలు, వాళ్ళిద్దరితో చాలామందికి సంబంధం ఉంది కదా. నేను 3 సినిమాలు చేస్తే మళ్ళీ గోపిచంద్ కూడా 3 సినిమాలు చేసాడు కదా. నేనేమంటానంటే నీలో సిమ్ కార్డ్ ఉంటే సిగ్నల్స్ వస్తాయి. సో నీలో కూడా ఎంతో కొంత అది ఉంది కాబట్టి మేబీ ఆ ఇన్ఫ్లుయెన్స్కి విల్ గెట్ అట్రాక్టెడ్ ఆర్ విల్ బీ సౌండింగ్ లైక్ దట్. సో ఎలా అనిపించింది సార్ రవితేజ గారితో మళ్ళీ థర్డ్ టైం వర్క్ చేయడం? అసలు కాదు, ఇప్పుడు మనం కలిసి 13 ఏళ్ళు అయితే ఆశ్చర్యపోతాం, కానీ రోజు కలిసేవాళ్ళము, అదే సెట్లో కలుస్తాం అంతే, ఏముంటుంది. సో బిగ్గెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆయన మారలేదు. షాక్ అప్పుడు ఎలా ఉండడం, మిరపకాయ అప్పుడు ఎలా ఉండడం, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మోర్ యంగర్, ఈజ్ లిటిల్ మోర్ డిసిప్లిన్ నౌ. ఎప్పుడు డిసిప్లిన్ ఉంది, ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ డిసిప్లిన్లో, స్ట్రిక్ట్ డైట్లో, స్ట్రిక్ట్ ఎక్సర్సైజ్లో ఉన్నారు. సో అందుకే అంత గ్లామరస్గా ఉన్నారు. ఏ డిస్కషన్స్ అవుతుంటాయి సార్ జనరల్గా? మొత్తం A to Z, మీమ్స్ దగ్గర నుంచి ఇంకా మిగతా వాళ్ళ మీద అసలు ఇంకా ఇది అదేం లేదు. A to Z ఎవ్రీథింగ్ విల్ టాక్. ట్రావెల్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, ఫ్యాషన్ దగ్గర నుంచి, ఎవ్రీ టాపిక్ అండర్ ద స్కై డిస్కషన్ ఉంటుంది. సో ఇట్స్ బెస్ట్ మెమరీ మీకు? మెమరీ అంటే రోజు కలుస్తూనే ఉంటాం కదా, కలుస్తూనే ఉంటారు. అందులో ఒక నేను రవి అన్నయ్య అందరం కలిసి న్యూయార్క్లో స్పెండ్ చేసిన టైం, హాలిడేకి వెళ్ళిన టైం ఇస్ ద బెస్ట్ మెమరీ. ట్విట్టర్లో ఫోటో కూడా పెట్టా, ఇట్స్ ద బెస్ట్ మెమరీ. అలాగే ఒకసారి ఏదో షూటింగ్ అయిపోతే హాలిడే ఎక్స్టెండ్ చేసాం. షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక 4-5 రోజులు ఉన్నాం, నేను, సుబ్బరాజు, మచ్చరవి, మెహర్ అండ్ అన్నయ్య. ఆ హాలిడే అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ హాలిడే. అంటే ఒక టైంలో రూమ్లో నవ్వుతూ కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చేసి ఈ పొట్ట ఇలా పట్టేసుకొని ఇంకా ఆపేయండి అని చెప్పి అసలు ఆపి రెస్ట్ తీసుకొని మళ్ళీ నవ్వి, ఇలాంటి సందర్భాలు, దట్స్ ద బెస్ట్ హాలిడే యాక్చువల్లీ. అలాగే సార్ చాలా తక్కువ మందికి ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమాకి ఒక మంచి రికగ్నైజేషన్ వచ్చేస్తుంది. అలా భాగ్యశ్రీ ఈ సినిమాతో మంచి రికగ్నైజేషన్ ఆల్రెడీ రిలీజ్ అవ్వకముందే బయట మీమ్స్లో వైరల్ అవ్వడము, రీల్స్ అంతా వైరల్ అవుతూ వస్తున్నారు. సో ఈ సెలెక్షన్ ఎలా జరిగింది సార్? మామూలుగానే పూజాని డీజేకి తీసుకున్నట్టు, శృతి హాసన్ని గబ్బర్ సింగ్ తీసుకున్నట్టు, వాళ్ళ ఆల్బమ్ చూడడానికి వేరే సినిమాలు ఉన్నాయి 1-2. ఈ అమ్మాయిని చూడగానే ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అనిపించింది. ఎలా సార్ మీకు అనిపిస్తుందా వీళ్ళని చూస్తే వీళ్ళు పొద్దున్న స్టార్ హీరోయిన్ అవుతారు, పెద్ద స్థాయికి వెళ్ళిపోతారు? కాదండి, స్టార్ హీరోయిన్ అవుతారు, వీళ్ళని స్టార్ చేయాలన్న పని కట్టుకుని ఎవరు చేయరండి. నా సినిమాకి ఈ అమ్మాయి పర్ఫెక్ట్, ఈ కథకి పర్ఫెక్ట్. ఈ అమ్మాయి తర్వాత స్టార్ అయినా అవ్వకపోయినా ఒక అయితే మంచిది, అవ్వకపోయినా నా ప్రాబ్లం కాదు. నాకు ఈ కథకి పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు గెట్ ఇట్ ఆన్ ద బోర్డ్. వాళ్ళు అలాగా వరుసగా స్టార్స్ అయ్యారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంటుంది. మేబీ ఐ హ్యావ్ అన్ ఐ ఫర్ హీరోయిన్. అండ్ చాలా సందర్భాల్లో ట్విట్టర్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దగ్గర నుంచి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా సార్. ప్రతి సిచ్యువేషన్లో ఆయన పార్టీ గెలిచినా ఏం చేసినా ఫస్ట్ ట్యాగ్ చేసేది మిమ్మల్ని. సో ఆ బాండింగ్ ఎలా ఉంటుంది? అంటే కళ్యాణ్ గారితో బాండింగ్ వాళ్ళతో ప్రెషర్ కంటే కూడా వాళ్ళు ప్రెషర్ పెట్టే హక్కు వాళ్ళకు ఉంటుంది. నా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ నేను వేరే మనిషిని కాదు, వీడు మనలో ఒకడే అన్నట్టుగా ఫీల్ అవుతారు. సో వాళ్ళు అప్డేట్ అడిగినా, వాళ్ళు తిట్టినా, వాళ్ళు ఇంకోలా మాట్లాడినా ఆ ప్రేమ దాని వెనకాల నా ప్రేమ నాకు అర్థమవుతుంది. సో కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేసినా, లేకపోతే వాళ్ళు కామెంట్స్ పెట్టినా, వాళ్ళు అప్రిషియేట్ చేసినా, ఎవ్రీథింగ్ ఇట్స్ ఆర్, మేమంతా ఒకటి. సో
నేను చెప్తే ఒకటి నా ఫ్యాన్స్ చెప్తే ఒకటి కానీ డైలాగ్ ఉంది సార్, ఆ కైండ్ ఆఫ్ రిలేషన్ ఉంటుంది వాళ్ళతో. ఎలా సార్ ఈ డైలాగ్స్ విషయంలో కూడా నేను ఇందాక మిస్టర్ బచ్చన్ టీజర్ చూసినప్పుడు అందులో ఒక డైలాగ్ యాటిట్యూడ్ గురించి హీరోకి తగ్గట్టు మీరు ఆ డైలాగ్స్ని రెడీ చేసుకుంటారా, లేదంటే స్క్రిప్ట్లో ఉన్నప్పుడే మీరు మీ యాటిట్యూడ్ తగ్గట్టు డైలాగ్స్ రాసుకుంటారు? కొన్ని డైలాగ్ స్క్రిప్ట్లో ఉంటాయి, కొన్ని ఈ డైలాగ్ హీరో చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇప్పుడు నాకు కొంచెం దిక్కుంది లెక్క కళ్యాణ్ గారే చెప్పాలి, ఇంకెవరు చెప్పినా అది అంత బాగోదు. అందులో దీంట్లో డైలాగ్ ఉంటుంది, ఎట్టకారానికి కేఆర్ ఆఫ్ అడ్రస్లు అంటుండని, అది ఆయనే చెప్పాలి. సో సమ్ టైమ్స్ హీరోజ్ ఇమేజ్ ప్లేస్ అ బిగ్ రోల్ రైటింగ్. ఎలా సార్ బయట జరిగే ఇన్సిడెంట్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది? అన్నీ ఉంటాయి బయట జరిగే ఇన్సిడెంట్స్, మనం రోజు మాట్లాడుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసే క్యారెక్టరేషను, స్వతహాగా నీలో ఉండే ఒక రైటర్, అన్నీ కలిస్తేనే. నాకు బాగా అనిపించింది రీసెంట్ టైమ్స్లో కళ్యాణ్ గారి స్పీచెస్లో ఒక దాంట్లో మా హరీష్ చెప్తానే ఉన్నా మా హరీష్కి నేను వద్దు ఆ డైలాగ్ ఎందుకు ఇప్పుడు అవసరం అది ఇది అని చెప్పి, లేదు సార్ మీరు చెప్పాల్సిందని చెప్పి ఫోర్స్ఫుల్గా చేయించారు అని. అదొకటి. మళ్ళీ గబ్బర్ సింగ్ టైంలో కూడా చాలా కొన్ని డైలాగ్స్ ఫోర్స్ఫుల్గా మీరు సార్ మీరు చేయాల్సిందే సార్ ఇది థియేటర్లో పేలుతుందని చెప్తారని చెప్పి, అంటే అంత బాండింగ్ మీకు కళ్యాణ్ గారితో ఉంది. ఆయన ఇచ్చిన అది అనిపించినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? సార్ అది ఆయన ఇచ్చిన, అంటే ఆయన ఏమంటారంటే నీకు చనువు ఎవరు తీసేసుకుంటాను అంటారు ఆయన. ఓకే. సో ఒక బ్రదర్తో ఉన్నట్టు ఉంటుంది, బేసిక్గా ఒక అన్నయ్యతో ఉన్నట్టు ఉంటుంది. సో అన్నయ్య దగ్గర నువ్వు మారం చేస్తావు కదా, సో ఆయనతో లేదని చేయాల్సింది, ఆయనతో అది ఉంది, మీరు అన్నట్టుగా రిలేషన్ ఉంది. చాలా డైలాగ్స్, కొన్ని డైలాగ్స్ ఆయన మొహమాట ఎక్కువ, నాకు నేనే పోటీ నాతోనే కాబట్టి ఇలాంటి డైలాగ్ కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం నేను. బట్ మెల్లిగా మనం ఫ్యాన్స్ ఉండగా మనం ఇది చూడాలి వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ అని అలా చెప్పించి డాన్సర్స్ దగ్గర ఇక్కడ కొంచెం మొహమాట పడతారు. ఆయనకి గబుక్కున ఆయన లాజిక్ కనెక్ట్ అవుతే ఆయన చేయలేరు, ఆయన ఎంజాయ్ చేస్తే చేస్తారు. సో ఆయన ఎంజాయ్ చేసేలాగా ఆ మూడ్లో పెట్టి అలాగా మెల్లిగా మీరు అన్ని సీక్రెట్స్ అని అడిగేస్తారు కాబట్టి దిస్ ఈజ్ అవుట్పుట్ డోంట్ గెట్ ఇన్ టు ద BTS. కానీ సార్ అంత మంచిగా జరుగుంటే ఈ పాటికి ఉస్తాద్ ముందు వచ్చేది కదా. ఇలా ఇదే మంచి జరిగిందేమో మంచి జరుగుతుంది కాబట్టి ఆయన అంత పవర్ఫుల్గా 100% స్ట్రైక్తో వచ్చారేమో. సో అంత మంచి జరుగుంటే ఇప్పుడు ఏదో నష్టం అయిపోయాను, ఇప్పుడు ఏదో అయిపోయింది అట్లా సార్. సింపుల్, ఆయన్ని చూడడానికి 30 ఏళ్ళు వెయిట్ చేశాను నేను ఆయనతో మాట్లాడడానికి. నా 28, 29, 30 ఆల్మోస్ట్ 30 ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఆయన కలిసాను నేను. సినిమా చేయడానికి 3 ఏళ్ళు వెయిట్ చేయలేనా? వాట్ ఈస్ దట్? బట్ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అట్లా ప్రొడ్యూసర్ కూడా సపోర్ట్ చేశారు కళ్యాణ్ గారికి. రవి గారు, నవీన్ గారు డెఫినెట్గా కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు. ఆయన ఎలక్షన్ షెడ్యూల్ తగ్గట్టుగా గ్యాప్ తీసుకున్నాము, తగ్గట్టుగా సపోర్ట్ చేశారు. వి ఆల్ వాంట్ హిమ్ టు బి దేర్ కదా. సో ఎంతవరకు అయింది సార్ ప్రాజెక్ట్? 30% అయింది. 30%, 70% బ్యాలెన్స్. ఆఫ్ కోర్స్ ఇట్స్ బిగ్ ఫిల్మ్. మీరు కళ్యాణ్ గారి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో అన్నీ ఉంటుంది. ఇదేదో గెస్ట్ అపియరెన్స్ లాగా లేకపోతే 10 నిమిషాలు వచ్చి అట్లా కాదు. ఇట్స్ ప్రాపర్ యాక్షన్, ప్రాపర్ డైలాగ్స్, ప్రాపర్ సాంగ్స్. ఫ్యాన్స్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే సినిమాలాగా చేయాలని నా తాపత్రయం. అదే పనిలో పనిచేస్తాను. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ ఆ సినిమా? నాకు తెలిస్తే నీకు చెప్తా. కానీ సార్ ఒక సినిమా అట్లా డిలే అవుతూ వస్తూ ఉంటే ఆ డైరెక్టర్కి కొంచెం ఇరిటేషన్ కానీ అట్లా ఏమన్నా వస్తుంది సార్? రాదు. కళ్యాణ్ గారి వల్ల రావట్లేదు. రాదు. జనరల్గా అయితే ఉంటుందా? ఏముండదండి, బయట మాడుకుంటుంటే వీళ్ళకి ఏం తెలిసిన మాడుతున్నారని ఇరిటేషన్ ఉంటుంది తప్ప మాకు తెలుసు కదా సిచ్యువేషన్స్ ఏంటి ఆయన టైం టేబుల్ ఎలా ఉంది, ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆయన దేనికి డెడికేట్ అయ్యారు, ఇవన్నీ తెలుసు కదా. సో ఓకే. సో కమింగ్ టు మిస్టర్ బచ్చన్ అని టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఆయనే పెట్టారు, రవితేజ్ గారు పెట్టారు. ఇందాక చెప్పాను, రవితేజ్ గారు పెట్టిన టైటిల్ అయితే. డిపార్ట్మెంట్లో వ్యక్తి ఫేమస్, నామ్తో సునహోగా అనేది నేను అనుకున్నాను. ఆయన అప్పుడు మిస్టర్ బచ్చన్ అన్నారు. మిరపకాయ టైటిల్ ఆయన పెట్టారు కాబట్టి ఇదేదో సెంటిమెంట్ కలిసి వస్తుందని చెప్పి ఓకే. దాని తర్వాత మధ్యలో మాకు చిరంజీవి గారు కూడా కనిపించారు టీజర్లో. సో ఇద్దరు ఫ్యాన్స్ని అట్లా కవర్ చేస్తారు సార్? అలా ఏం లేదు. 90s అంటే ఇంకా మనం చిరంజీవి గారు బ్లాక్ బస్టర్ కాకుండా ఇంకెందుకు వెళ్తాం. సో అక్కడ ఆ డైరెక్టర్ నుంచి వచ్చిన కంట్రిబ్యూషన్. సో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ ఉంటారు కాబట్టి సోషల్ మీడియాలో అటు పాజిటివ్ ట్రోలింగ్ని, నెగిటివ్ ట్రోలింగ్ని ఎలా చూస్తారు సార్? అలాగే చూస్తాం. పాజిటివ్గా చూస్తాం, నెగిటివ్గా చూస్తాం. అంటే మీ మీద ఏమన్నా ఎక్కువ నెగిటివిటీగా? లేదండి, నా వల్ల ఇబ్బంది పడతారేమో తప్ప నేను ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఏమో. అంటే మీ వల్ల ఇబ్బంది అంటే నేను కౌంటర్ ఇస్తాను కాబట్టి నన్ను అంటే నేను అకారణంగా అంటే నేను ఊరుకోను. నా వర్క్ని క్రిటిసైజ్ చేస్తే ఓకే, నన్ను క్రిటిసైజ్ చేస్తా అంటే ఊరుకోను. సో ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది సార్? అంటే గదలగొండ రైటింగ్ స్పీడ్గా లేకపోవడం. సినిమా చాలా ఫాస్ట్గా తీస్తాను నేను, రైటింగ్ స్పీడ్గా ఉండట్లేదు, అందుకే వస్తుంది. చాలామంది చెప్పాను. సో ఫర్దర్గా అలా ఉండదు.